నమస్తే, వెల్కమ్ టు హెల్త్ కేర్. తల్లిపాలు అసలు ఎందుకు తాగాలి, అలాగే బిడ్డకు మొదటి 1000 రోజులు అంత ఇంపార్టెంటా, అలాగే తల్లిపాలతో పాటు కాంప్లిమెంటరీ ఫీడింగ్ అనేది అవసరమా కాదా, ఇలాంటి అంశాలు మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు అమోర్ హాస్పిటల్స్ నుంచి కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అపూర్వ గారు. సో ఆమెతో మాట్లాడి మనకున్న డౌట్స్ అయితే క్లారిఫై చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం నమస్తే. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నానండి. ఓకే మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్రెస్ట్ ఫీడింగ్ ఇంపార్టెన్స్ ఏంటి చెప్తారా? సో యాక్చువల్లీ బేబీకి ఎప్పుడైనా సరే ఫస్ట్ 1000 days ఆఫ్ లైఫ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అది ఆ 1000 days ఏంటి అంటే మదర్ పొట్టలో ఉన్నప్పటి నుంచి అండ్ మదర్ పీరియడ్ లాస్ట్ పీరియడ్ ఎప్పుడు అండ్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో టిల్ బేబీ రీచెస్ 2 years ఆఫ్ ఏజ్. సో దాట్ ఈస్ కాల్డ్ ఫస్ట్ 1000 days ఆఫ్ లైఫ్. సో ఆ 1000 days ఇస్ వెరీ క్రూషియల్ బేబీకి బ్రెయిన్ కానీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కోసం కానీ. ఆ 1000 daysలో మనం ఏ న్యూట్రిషన్ అయితే ఇస్తామో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ బేబీ తర్వాత ఫ్యూచర్లో ఐక్యూ కానీ హైట్ వెయిట్ కానీ అవన్నీ ప్రాపర్గా అచీవ్ చేయడానికి. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడే మదర్కి, అందుకే ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్ ఉంది, ప్రతి అడాలసెంట్లో ఉన్న ఫీమేల్స్కి గవర్నమెంట్ సప్లైస్ ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్. సో ఐరన్ ఫోలిక్ యాసిడ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఫర్ ఉమెన్స్ న్యూట్రిషన్. సో ఐరన్ ఫోలిక్ యాసిడ్, జింక్, అయోడిన్, సో ఇవన్నీ ఒకవేళ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉంటే కనుక మదర్కి ప్రీటర్మ్ లేబర్స్ కానీ, ఒకవేళ పిల్లలు పుట్టినా కానీ వెయిట్ కొంచెం తక్కువ సైడ్ ఉండే 2.5 కంటే తక్కువ వెయిట్తో పుట్టడం కానీ ఇవన్నీ కామన్గా జరుగుతాయి. సో అందుకే మెటర్నల్ న్యూట్రిషన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫర్ హెల్దీ చైల్డ్. సో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అందుకే మనకి ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వక ముందు నుంచి ఫోలిక్ యాసిడ్ స్టార్ట్ చేస్తాం, అయిన తర్వాత ఐరన్ అవి యాడ్ చేసుకుంటా, సప్లిమెంట్స్ అవన్నీ యాడ్ చేసుకుంటూ ఉంటాం. అండ్ పుట్టిన తర్వాత ఫస్ట్ 3 days తల్లికి కొలెస్ట్రాల్ అని వస్తుంది. సో ఆ మునిపాలు చాలా ఇంపార్టెంట్ బేబీకి. అది చాలామంది కలర్ ఎల్లోగా వస్తుంది, వాటర్ లాగా వస్తుంది అని చెప్పి పడేస్తూ ఉంటారు అండ్ ఫీడ్ చేయకుండా ఉంటారు. కానీ దాంట్లోనే చాలా ఇమ్యునోగ్లోబులిన్స్ ఉంటాయి. సో అండ్ బేబీకి స్టార్టింగ్ ఫస్ట్లో స్టమక్ సైజ్ కూడా చిన్న చెర్రీ అంత సైజే ఉంటుంది. సో ఆ పాలు బేబీకి కరెక్ట్గా సరిపోతాయి. ఓకేనా? సో తర్వాత అండ్ ఫస్ట్ 6 months వరకు కంప్లీట్గా మదర్స్ మిల్కే ఇవ్వాలి. విడిగా హనీ కానీ లేదా ఆవు పాలు కానీ ఇంకేది నోట్లో అనేది వేయకూడదు. లేదా వాటర్ కానీ, కొంతమంది సమ్మర్ అని చెప్పి వాటర్ ఇస్తూ ఉంటారు. సో అలా కూడా ఇవ్వకూడదు. బేబీ గట్ చాలా పర్మియబుల్గా ఉంటుంది. మనం ఏది ఇచ్చినా కానీ, ఇప్పుడు హనీస్ దాంట్లో బాటిలినం ఇన్ఫెక్షన్ ఉంటే అది టాక్సిక్గా మారి బేబీ షాక్లోకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అందుకే తల్లి పాలు తప్ప ఇంకే పాలు ఫస్ట్ 6 months అలౌ చేయమన్నమాట. ఓకే, అంటే కొంతమందికి ఈ ఫీడింగ్ అనేది అంటే హోల్స్ ఓపెన్ అవ్వవు, పాలు రావట్లేదని ఇలాంటి కేసెస్ మనం వింటూ ఉంటాం. పెద్దవాళ్ళు కూడా ఏదో పాలు రావట్లేదు అని చెప్పి కొంచెం హడావిడి చేస్తూ ఉంటారు. అలాంటి కేసెస్లో హనీ నిప్పల్స్ వాడటం ఇలాంటివి చూస్తూ ఉంటాము. సో ఆ టైం గ్యాప్లో బేబీకి ఆకలిస్తుంది, ఏడుస్తుంది కదా అని చెప్పేసి మిల్క్ పౌడర్ కలిపేయటము ఇలాంటివన్నీ మనం చాలా కేసెస్ చూస్తుంటాం. సో ఇది కరెక్టే అంటారా? సో ఎప్పుడైనా సరే మనకి ఆల్రెడీ మార్కెట్లో కమర్షియల్ పౌడర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, కానీ ఇట్స్ నాట్ సజెస్టబుల్. ప్రాపర్ ఇండికేషన్ ఉంటేనే, ఒకవేళ మీ పీడియాట్రిషియన్ కానీ గైనకాలజిస్ట్ కానీ అడ్వైస్ చేస్తేనే అప్పుడు మాత్రమే ఇవ్వాలి. ఎందుకంటే కొంతమంది పిల్లలకి లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటుంది, వాళ్ళకి ఇంకా తల్లిపాలు పడవన్నమాట. సో అలాంటి టైంలో ఇస్తారు. లేదా తల్లికి లాక్టేషనల్ ఫెయిల్యూర్ ఉండడం వల్ల, లేదా తల్లి ఇంకేమన్నా మందులు వాడడం వల్ల, సో క్యాన్సర్ కానీ లేదా హైపర్ థైరాయిడిజం కానీ దానివల్ల కొన్ని, లేదా పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ కూడా వస్తుంది, దానివల్ల యాంటీసైకోటిక్స్ అవి వాడుతూ ఉంటారు. సో అవి అనేది బ్రెస్ట్ మిల్క్లో ఎక్కువ సెక్రీట్ అయ్యి సో బేబీకి హార్మ్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. సో అలాంటప్పుడు డాక్టరే ముందుగా చెప్తారు దట్ ఫార్ములా ఫీడింగ్ అడ్వైస్ చేస్తే కనుక మీరు ఖచ్చితంగా యూస్ చేయొచ్చు. ఓకే, మరి కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటే ఏంటి మేడం? సో యాక్చువల్గా ఫస్ట్ 6 months మనం తల్లిపాలు మాత్రమే ఇస్తాం. సో 6 months తర్వాత ఏమవుతుందంటే, ఫస్ట్ 6 months మాత్రం తల్లి ఎంత పాలు సెక్రెట్ అవుతుందో బేబీకి సరిపోతుంది, వెయిట్ గెయిన్ మంచిగా ఉంటుంది, 4 monthsకి వెయిట్ డబుల్ అవుతుంది. 6 months తర్వాత ఎవ్రీ మంత్కి బేబీ క్యాలరీ రిక్వైర్మెంట్ అనేది గ్రాస్గా ఇంక్రీజ్ అవుతుంది. అరౌండ్ 200 to 500 calories ఏజ్ పెరిగే కొద్దీ ఎక్కువ అవుతూ ఉంటాయి బేబీకి రిక్వైర్మెంట్. కానీ మదర్ అంతే సెక్రెట్ చేస్తూ ఉంటుంది. సో మదర్ మిల్క్ సరిపోదు ఆ బేబీ ఎక్సెస్ క్యాలరీ రిక్వైర్మెంట్కి. సో ఆ టైంలో ఏం చేస్తామంటే కాంప్లిమెంటరీ ఫీడింగ్ మనం స్టార్ట్ చేస్తాం. తెలుగులో మనం అన్నప్రాసన అంటాం కదా, సో 6 monthsకి చేస్తాం. సో అది స్టార్ట్ చేస్తాం. సో ఇప్పుడు అన్నప్రాసన చేయడానికి కూడా పాతకాలంలో ఎట్లా చేసేవాళ్ళు, కానీ అసలు ఇప్పుడు
దానికి సైంటిఫిక్గా చాలా ఎవిడెన్స్ ఉంది. సో ఫస్ట్ బేబీకి నెక్ హోల్డింగ్ అనేది కంప్లీట్గా స్టార్ట్ అవుతుంది. సో ప్రాపర్గా మెడ పట్టుకోగలుగుతారు, వాళ్ళంతట వాళ్ళు పట్టుకోగలుగుతారు. అండ్ హ్యాండ్ మౌత్ కోఆర్డినేషన్ స్టార్ట్ అవుతుంది. మీరు ఏమన్నా ఫుడ్ ఇస్తే అది నోట్లో పెట్టుకోవడం, ఆ కోఆర్డినేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ గట్ మెచ్యురేషన్ కూడా, ఎంజైమ్స్ అవన్నీ కూడా 6 months అప్పుడు స్టార్ట్ అవుతాయి. అండ్ టీతింగ్ స్టార్ట్ అవుతాయి, గమ్స్ కూడా హార్డ్ అవుతాయి. సో బేబీ కెన్ చ్యూ. సో ఆ టైం నుంచి సో ఇవన్నీ 6 months అప్పుడు స్టార్ట్ అవుతాయి. అండ్ 6 monthsకి కరెక్ట్గా ఎనర్జీ రిక్వైర్మెంట్ కూడా పెరుగుతుంది కాబట్టి 6 monthsకి మనం కాంప్లిమెంటరీ ఫీడింగ్ స్టార్ట్ చేస్తాం. సో దీన్ని కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటారు, వీనింగ్ అని అనరు. సో కాంప్లిమెంటరీ అంటే బ్రెస్ట్ మిల్క్తో పాటు మనం ఇచ్చే అడిషనల్ ఫీడింగ్. సో ఇట్లా అని మీరు బ్రెస్ట్ మిల్క్ ఆపేసి ఇదే ఇస్తాను అంటే కుదరదు, లేదా బ్రెస్ట్ మిల్కే ఇస్తాను కాంప్లిమెంటరీ ఫీడింగ్ ఇవ్వను అంటే కూడా కుదరదు. సో బ్రెస్ట్ మిల్క్తో పాటు కాంప్లిమెంటరీ ఎక్స్ట్రాగా మనం ఇస్తే సో ఆ బేబీ ఎక్స్ట్రా ఎనర్జీ నీడ్స్ అనేవి సాటిస్ఫై అవుతాయి. సో అట్లీస్ట్ 2 years వరకు మదర్ కెన్ కంటిన్యూ హర్ ఫీడ్స్. అంటే వీళ్ళు రెడీ ఉన్నారు కాంప్లిమెంటరీ ఫీడింగ్కి అనేది ఎప్పుడు స్టార్ట్ చేయాలి? సో అదే నెక్ హోల్డింగ్, గమ్స్ హార్డ్ అవ్వడం, హ్యాండ్ టు మౌత్ కోఆర్డినేషన్. అండ్ ఫస్ట్ వెయిట్ మంచిగా పెరగట్లేదంటే అసలు ఎందుకు పెరగలేదని ముందు నుంచి ఎవాల్యుయేట్ చేసుకోవాలి. సో ఒక బేబీ 30 grams to 20 to 30 grams అనేది వెయిట్ గెయిన్ ఉంటుంది పర్ డే. ఆ వెయిట్ గెయిన్ లేదు అంటే ఫెయిల్యూర్ టు థ్రైవ్ కాజ్ థైరాయిడ్ ఉండొచ్చు, మిల్క్ ప్రోటీన్ అలర్జీ ఉండొచ్చు, ఈ సెప్సిస్ ఉండొచ్చు. సో అవన్నీ పీడియాట్రిషియన్ ఎవాల్యుయేట్ చేసుకొని అసలు ఎందుకు తక్కువ ఉందో అది రూల్ అవుట్ చేసుకొని మళ్ళీ. సో ఈ కాంప్లిమెంటరీ ఫీడింగ్ అనేది ఎలా స్టార్ట్ చేయాలంటారు మేడం? సో మనం 6 months అయిన తర్వాత విల్ స్టార్ట్ కాంప్లిమెంటరీ ఫీడింగ్. సో ఎట్లా అంటే మనం ఫస్ట్ సీరియల్స్ నుంచి పల్సెస్కి వెళ్తాం. సో సీరియల్స్ అంటే ఫస్ట్ రైస్ కానీ ఇట్లాంటివి ఈజీగా స్టార్చ్ ఫుడ్స్ ఈజీగా అబ్జర్వ్ అయ్యేది. మనం కామన్గా సౌత్ ఇండియన్స్ వాడేది రైస్. సో రైస్తో మనం స్టార్ట్ చేస్తాం, మోనో సీరియల్స్. ఆ తర్వాత పల్సెస్కి వెళ్తాం అంటే పప్పులు. ఆ తర్వాత పల్సెస్ ఇంకా సీరియల్స్ కాంబినేషన్ వాడుకుంటాం. సో ఉట్టి పప్పే పెట్టాలా, ఉట్టి రైసే పెట్టచ్చా అని కూడా ఉంటుంది. అసలు మనం ఎప్పుడైనా కాంబినేషన్తో, మన ఫుడ్డే కాంబినేషన్ ఉంటుంది. మనం కూడా అన్నం పప్పుతో తింటాం కదా. సో కానీ కొంతమంది పిల్లలకి ఓన్లీ రైసే పెడతా ఉంటారు, పప్పు అరగదేమో అని చెప్పేసి. కానీ రైస్లో మనకి అన్ని న్యూట్రియన్స్ అనేది దొరకదు. సో అందుకే ఈ కాంబినేషన్స్ అనేవి డెవలప్ అయినాయి. కొన్ని లిమిటింగ్ అమైనో యాసిడ్స్ ఉంటాయి. సో అట్లా రైస్లో ఒకవేళ లైసిన్ ఉంటే పల్సెస్లో అట్లా మిథియోనిన్ ఉంటుంది. కానీ ఆ రెండు కాంబినేషన్ చేసి తింటే ఆ లిమిటింగ్ అమైనో యాసిడ్ అనేది మన బాడీకి ఆ అమైనో యాసిడ్ అందుతుంది. అందుకే ఆ కాంబినేషన్స్ చాలా ఇంపార్టెంట్. సో స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఒక కాంబినేషన్ వాడుకుంటా స్లోగా ఎవ్రీ 2 to 3 daysకి ఒక కొత్త ఫుడ్ అనేది యాడ్ చేసుకుంటూ ఉండాలి. సో ఇవాళ క్యారెట్ పెట్టారనుకోండి, ఒక 2 days వరకు క్యారెట్ పెడతారు. ఆ తర్వాత ఇంకొక కొత్త ఫుడ్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు. సో ఎప్పుడైనా కొత్త ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ప్రిఫరబుల్లీ మార్నింగ్ టైం ఇంట్రడ్యూస్ చేయండి. సో నెక్స్ట్ 2 days క్యారెట్ యాపిల్ పెట్టారనుకోండి, ఆ నెక్స్ట్ 2 days తర్వాత పంప్కిన్ యాడ్ చేయొచ్చు. సో ఇంకో 2 days క్యారెట్ యాపిల్ పంప్కిన్ 3 పెట్టచ్చు. ఆ తర్వాత బనానా యాడ్ చేయొచ్చు. సో అట్లా 2 daysకి కొత్త ఫుడ్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తాం. సో అట్లా ఎందుకు అంటే ఫస్ట్ థింగ్ బేబీ గట్ యాక్సెప్టెన్స్ కూడా బాగుంటుంది. అండ్ సెకండ్ థింగ్ ఒకవేళ బేబీకి ఆ ఫుడ్ ఎలర్జీ అది ఉంటే మనం ఆ చేంజెస్ అది చూసుకొని వామిటింగ్స్ అవ్వడం కానీ, ర్యాషెస్ రావడం కానీ, డయేరియా అవ్వడం కానీ, సో ఇలాంటివి చూసుకొని ఆ ఫుడ్ అనేది మనం అవాయిడ్ చేసుకోవచ్చు ఈజీగా. అందుకే మనం 2 days గ్యాప్ ఇస్తాం ఒక కొత్త ఫుడ్ ఇంట్రడ్యూస్ చేయడానికి. అంటే బేబీకి అన్ని రకాల న్యూట్రిషన్స్ అందాలి అని అంటే ఈ కాంప్లిమెంటరీ ఫీడింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి అని అంటారు? అంటే ఏమేమి ఇంక్లూడ్ చేసుకోవచ్చు? సో యాక్చువల్లీ దిస్ సంథింగ్ కాల్డ్ రెయిన్బో డైట్ అంటాం అనమాట. సో ఒక ప్లేట్లో చూస్తే మనకి అన్ని కలర్స్ కనపడాలి. సో ఒకటేమో వైట్ అంటే డైరీ ప్రోడక్ట్స్, ఆ తర్వాత పర్పుల్ అంటే ప్రోటీన్స్, పల్సెస్ కానీ నట్స్ కానీ ఇవన్నీ, బ్రౌన్ ఏమో రైస్ ఇవన్నీ, ఆ తర్వాత జీవైఓఆర్ గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. సో ఇవేమో ఫ్రూట్స్ ఇవన్నీ వచ్చేస్తాయి, వెజిటబుల్స్ ఫర్ మైక్రోన్యూట్రియంట్స్. సో ఇట్లా మనం ప్లేట్ కలర్ఫుల్ ఉంటే మనం అన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్ తింటున్నట్టు, అన్ని రకాల పోషకాలు కూడా అందుతున్నట్టు. సో ఎంత క్వాంటిటీలో? సో ఎంత క్వాంటిటీ పెడతామంటే సో ఫస్ట్ మనం డివైడ్ చేసుకోవాలి బేబీ ఏజ్ గ్రూప్ బట్టి. 6 to 8, 8 to 10, 10 to 12. సో ఏజ్ గ్రూప్ బట్టి బేబీ రిక్వైర్మెంట్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ మీరు 6 monthsకి స్టార్ట్ చేసినప్పుడు 2 or 3 spoons స్టార్ట్ చేస్తారు. అండ్ రోజుకి 1 to 2 feeds అట్లా ఇస్తారు, 2 to 3 feeds అట్లా ఇస్తారనమాట. ఆ తర్వాత స్లోగా
క్వాంటిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత హాఫ్ కప్కి వెళ్తుంది, అంటే 125 ml. ఆ తర్వాత స్లోగా 250 ml. సో ఫీడ్స్ కూడా ఫస్ట్ 2 to 3 ఫీడ్స్ ఇచ్చే తర్వాత 3 ఫీడ్స్కి వెళ్తుంది పర్ డే. ఆ తర్వాత 3 to 4 మీల్స్ అనేది వెళ్తుంది. సో ఈ మధ్యలో 8 months వచ్చిన దగ్గర నుంచి యూ కెన్ ఈవెన్ స్టార్ట్ స్నాక్స్. సో మధ్యలో 1 to 2 స్నాక్స్ కూడా పర్ డే ఇవ్వచ్చు. అంటే ఎలాంటి స్నాక్స్? అంటే ఇప్పుడు స్నాక్స్ అంటే ఇట్స్ నథింగ్, ఫుడే. ఇప్పుడు మామూలుగా మనం బనానా అంటే బనానా, క్యారెట్ అంటే క్యారెట్, పంకిన్. సో ఇప్పుడు మనం బేబీకి ఫుడ్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఒక్కోసారి కాన్స్టిపేషన్ ఇష్యూస్ రావచ్చు. సో దాన్ని బట్టి మనం ఫైబర్ కూడా యాడ్ చేసుకోవాలి ఫుడ్లో. సో స్వీట్ పొటాటోస్ కానీ మ్యాష్ చేసి ఇవ్వచ్చు, పంకిన్ కూడా మ్యాష్ చేసి ఇవ్వచ్చు. సో ఇట్లాంటివన్నీ అడిషనల్ స్నాక్స్ లాగా పెట్టుకొని బేబీ హోల్సమ్ మీల్ ఉండేటట్టు చూసుకోవచ్చు. పిల్లలకి ఒక స్టేజ్ దాటిన తర్వాత కొంతమందికి స్వీట్ ఇష్టపడతారు, కొంతమందికి కారంగా తినాలని, అలా పికిల్స్ కూడా తినేస్తూ ఉంటారు. సో అది ఏ స్టేజ్లో తెలుస్తుంది? మరీ స్పైసీనెస్ ఇవ్వడం కూడా కరెక్టే అంటారా? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే బేబీకి టేస్ట్ బడ్స్ మీరు ఎట్లా అలవాటు చేస్తే అట్లా అలవాటు అవుతాయి ఫస్ట్ థింగ్. సో మనం అందుకే ఇప్పుడు బేబీకి అప్పుడే మనం అసలు 1-2 yearsలో పిల్లలు ఎవరికి షుగర్ ఇవ్వరు. ఎందుకంటే ఆ టేస్ట్ బడ్స్ దానికి అడాప్ట్ అయిపోయి ఆ తర్వాత ఫ్యూచర్లో కూడా దే విల్ బీ క్రేవింగ్ ఫర్ షుగర్ ఫుడ్స్. అండ్ మనం పెట్టే ఫుడ్స్ అనేది తినరు, అందుకే బ్లాండ్గానే ఇస్తాం. సో దట్ వాళ్ళ టేస్ట్ బడ్స్ దానికి అలవాటు అవుతాయి. సెకండ్ థింగ్ షుగర్ కూడా తక్కువే ఇస్తాం, సాల్ట్ కూడా తక్కువనే ఇస్తాం. ఎందుకంటే బేబీ కిడ్నీస్ కూడా ఇమ్మెచ్యూర్ ఉంటాయి. సో మనం ఎక్సెస్ సాల్ట్ ఇస్తే మంచిది కూడా కాదు. సో మనం చిన్నప్పటి నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్చర్స్ ఆఫ్ ఫుడ్, డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ వెరైటీ. అండ్ ఇప్పుడు ఒక ఫుడ్ అవాయిడ్ చేశారనుకోండి పిల్లలు, దాన్ని మళ్ళీ అట్లీస్ట్ 15 to 20 times పెడితే కానీ ఆ ఫుడ్ అనేది తినరు. ఇప్పుడు ఇవాళ బనానా పెట్టారు, తినలేదు, ఇంకా మదర్ అనుకుంటుంది బనానా తినలేదు ఇంకా తినదు. 2 times పెడతారు, ఇంక వదిలేస్తారు, ఇంకా బనానా తినదని ఇంకా ట్రై చేయరు. కానీ అట్లా కాదు. సో ఎవ్రీ టైం మళ్ళీ బనానా. సో అట్లా ఒక ఫుడ్ని 15 times పెడితే కానీ వాళ్ళ ఫుడ్కి ఇష్టపడరు. ఓకే, ఖచ్చితంగా మనం అలవాటు చేయాలి. మనం ఎట్లా అలవాటు చేస్తే అంతే ఉంటుంది. ఓకే, సో మరి పిల్లలకి పిక్కీ ఈటింగ్ అనే స్టేజ్ ఎప్పుడు వస్తుంది అంటారు? సో మనకి పిక్కీ ఈటింగ్ మోస్ట్లీ 2 to 6 years ఆఫ్ ఏజ్ గ్రూప్లో స్టార్ట్ అవుతుంది. మనం 6 months అప్పుడే ప్రాపర్గా కాంప్లిమెంటరీ ఫీడింగ్ ఈ టెక్నిక్స్ అన్నీ ఫాలో అయ్యి బేబీకి యూస్ బట్టి చూసుకుంటాం. మరీ ఫోర్స్ ఫీడ్ కూడా చేయకూడదు. సో కొంతమంది ఏంటంటే 6 months అప్పుడే సరిగ్గా తినరు పిల్లలు అని చెప్పేసి పట్టుకొని ఫోర్స్ ఫీడింగ్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఫుడ్ ఎవర్షన్స్ కూడా వస్తాయి. సో ఫస్ట్ మనం బేబీ క్యూస్ చూసుకొని ఫుడ్ ఇవ్వాలి. సో వెన్ బేబీ షుడ్ బీ హంగ్రీ, మీరు మీల్ టైం ఉంది అంటే మీరు ఇప్పుడు 1 o'clock మీల్ టైం, 12 o'clock మీ స్నాక్స్ ఇస్తే బేబీ తినదు, బికాస్ మీరు ఆల్రెడీ స్నాక్స్ ఇస్తారు. సో ఆ టైంలో ఫోర్స్ ఫీడింగ్ చేస్తారు అండ్ బేబీ అవర్షన్ వచ్చేస్తారు. అట్లీస్ట్ 3 to 4 hours గ్యాప్ ఉండాలి ఫర్ ఈచ్ మీల్. ఇప్పుడు మీరు మీల్ ఇస్తున్నారంటే బేబీ షుడ్ బి హంగ్రీ, అది చూసుకోండి. బేబీకి ఆకలి లేనప్పుడు మీరు మీల్ ఇవ్వకండి. సో అండ్ ఈచ్ మీల్ కూడా 20 to 30 minutes లోపు ఉండేటట్టు చూసుకోండి. అండ్ టీవీ కానీ ఇట్లాంటి డిస్ట్రాక్షన్స్ అన్నీ కూడా ఆపేసేయాలి. తన ప్లేట్లో కూడా క్వాంటిటీ, తను ఎంత క్వాంటిటీ ఉందో మోడరేట్గా అంతే పెట్టాలి. కొంతమంది ప్లేట్ అంతా ఎక్కువ తినేస్తారని ఫిల్ చేసేస్తారు. సో దాన్ని బట్టి చైల్డ్కి ఇంకా అవర్షన్ కూడా స్టార్ట్ అవుతుంది ఫుడ్కి. సో ఇంకా ఒకవేళ ఎవ్రీ ఫీడ్ చైల్డ్తో ఫ్యామిలీ ఫీడింగ్ ఉంటే చాలా బెనిఫిషియల్ ఉంటుంది. అందరూ ఫ్యామిలీ అదే టేబుల్లో కూర్చొని చైల్డ్కి కూడా హై చైర్స్ వేసి తను కంఫర్టబుల్గా ఉండేటట్టు. సో ఇప్పుడు మదర్ కానీ ఇంకెవరైనా ఆ ఫుడ్ అవర్షన్ బేబీ ముందు చూపిస్తే, ఇప్పుడు మనకు కూడా కొన్ని ఫుడ్ అవర్షన్స్ ఉంటాయి, నేను ఇది తినను బేబీ ముందు చేస్తే బేబీ కూడా అదే ఉంటుంది. సో మనం బేబీ ముందు ఇట్లా ఫుడ్ అవర్షన్స్ అనేవి బిహేవియర్ మనం చూపించకూడదు ఫస్ట్. సో మనం ఇంకా ఎంకరేజ్ చేయాలి దట్ అన్ని టైప్స్ ఆఫ్ వెరైటీస్ బేబీకి ఉండేటట్టు. సో మనం ప్లేట్లో ఏమి ఉంటాయి బేబీకి కూడా అవే ఉంటాయి. అట్లీస్ట్ 1 year ఆఫ్ ఏజ్ వచ్చేసరికి మదర్ ఎంత తింటుందో దాంట్లో హాఫ్ పోర్షన్ బేబీ తింటుంది. సో ఈ 6 months అప్పుడే కరెక్ట్గా చేస్తే సో పిక్కీ ఈటింగ్ అనేది మనం 2 years ఆఫ్ ఏజ్ అప్పుడు చాలా వరకు ప్రివెంట్ చేసుకోవచ్చు. సో ఈ పిక్కీ ఈటింగ్ జనరల్గా 2 to 6 years ఆఫ్ ఏజ్లో కొంచెం కామన్గా చూస్తాం. ఎందుకంటే ఫస్ట్ థింగ్ జెనెటిక్స్. ఒక్కోసారి పేరెంట్స్ కూడా ప్రెగ్నెన్సీలో ఉండేటప్పుడు ఏమేమి తింటారో దాన్ని బట్టి కూడా బేబీ టేస్ట్ బడ్స్ అనేవి డెవలప్మెంట్ ఉంటుంది. అండ్ కొంతమందికి న్యాచురల్గానే 25% ఎక్స్ట్రా టేస్ట్ బడ్స్ ఉంటాయి ఆ పిల్లలకి. సో అందుకే వాళ్ళు అసలు కొంతమంది క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రాకలీ ఇలాంటివి తినడానికి అసలు ఇష్టపడరు, ఎందుకంటే ఇంకా సూపర్ టేస్టర్స్ అంటారు. కానీ కొన్ని ఏజ్ తర్వాత అవన్నీ తగ్గిపోతుంది. ఆ తర్వాత చైల్డ్ స్టార్ట్స్ ఈటింగ్ ఎవ్రీథింగ్. సో కొంచెం పేషెన్స్ ఉండడం కూడా ఇంపార్టెంట్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మనం 6 months నుంచి అన్ని రకాల డిఫరెంట్ టెక్స్చర్స్ అండ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ అనేది అందుకే అలవాటు చేస్తే ఈ పిక్కీ ఈటింగ్ అనేది
2 years ఆఫ్ ఏజ్లో ప్రివెంట్ చేయొచ్చు. సో ఈ జనరేషన్లో ఎక్కువగా ఒక 2 years బేబీ 1 year 2 year దాటగానే జంక్ అనేది ఎక్కువ ఇస్తున్నారు. సో అది ఎంతవరకు సేఫ్ అంటారు? సో జంక్ ఫుడ్స్ అనేది ఇట్స్ వెరీ అన్సేఫ్. సో ఫస్ట్ అందుకే మనం ఈ పికీ ఈటింగ్ ప్రివెంట్ చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కూడా ఈ జంక్ ఫుడ్. సో మనం ఏంటంటే బేబీని మనతో షాపింగ్ తీసుకెళ్ళొచ్చు. సో ఫస్ట్ థింగ్, సో బేబీని షాపింగ్ తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ హెల్ప్ తీసుకోండి మీరు వెజిటబుల్ చూసింగ్కి ఇంకా ఫ్రూట్ పికింగ్కి అవన్నీ. సో బేబీ కూడా ఎంతూజియాస్టిక్గా ఇన్వాల్వ్ అవుతాడు టు చూస్ హెల్దీ ఫుడ్స్. సో మనం జంక్ ఫుడ్స్ అనేవి ఫస్ట్ ఇంటికి తీసుకురాకూడదు. సో బేబీకి అసలు డజంట్ నో దట్ జంక్ ఎగ్జిస్ట్. సో మనం ఇప్పుడు సూపర్ మార్కెట్ తీసుకెళ్ళి బేబీతో చిప్స్ అవన్నీ తీసుకుంటే ఆబ్వియస్లీ బ్యాడ్ ఫుడ్ అనేది ఆ జంక్ ఫుడ్ అనేది అలవాటు అవుతుంది బేబీకి. సో మనం బేబీని తీసుకెళ్ళినప్పుడే సో బేబీతోనే ఇంకా వెజిటబుల్ పికింగ్ ఫ్రూట్ పికింగ్ అవి చేస్తే బేబీకి అక్కడి నుంచే హెల్దీ డైట్ అనేది డెవలప్మెంట్ అవుతుంది. సో ఇంట్లో ఏమి జంక్ ఫుడ్స్ అనేవి లేకుండా చూసుకోవాలి. సో ఇంటికి వచ్చిన తర్వాత కూడా సెకండ్ థింగ్ ఆ టీవీ అనేది ఉండకూడదు. అండ్ ఫుడ్ ప్రిపరేషన్లో కూడా బేబీకి ఇన్వాల్వ్ చేయండి. సో దట్ బేబీకి ఇప్పుడు పీస్ అది ఇస్తే దాన్ని వలవమని చెప్పండి, ఇంకేమన్నా చిన్నది ఉంటే పీల్ చేయమని చెప్పండి. సో వాళ్ళు కూడా ఈ ఫుడ్ ప్రిపరేషన్లో ఎంతూజియాజం చూపిస్తారు. సో బేబీ ఏమన్నా ఇన్పుట్స్ ఇస్తే తీసుకోండి, చైల్డ్ ఏమన్నా ఇన్పుట్స్ అట్లా ఇస్తే తీసుకోండి. సో అలా తీసుకుంటే వాళ్ళు కూడా ఎంతూజియాజంతో పిక్కీ ఈటింగ్ అనేది కొంచెం ఓవర్కమ్ కూడా చేయొచ్చు. ఇప్పుడు పిక్కీ ఈటింగ్ స్టేజ్ గురించి చెప్పారు కదా మేడం, బట్ కొంతమంది పిల్లలు ఈ పిక్కీ ఈటింగ్ వల్ల ఎంత ఫోర్సబుల్గా ఎంత మంచి ఫుడ్ పెట్టినా కూడా తినరు, వాళ్ళు వెయిట్ కూడా గెయిన్ అవ్వరు. సో అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటారు? సో కాన్స్టెంట్గా ఈ ఫుడ్ ఎవర్షన్స్ అవి చూపిస్తా వెయిట్ కూడా క్రానిక్గా వెయిట్ గెయిన్ లేదు. సో మీరు వెంటనే పీడియాట్రిషియన్ దగ్గరికి మాత్రం కన్సల్ట్ అవ్వాలి. సో గ్రోత్ హైట్ అవన్నీ రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ ఉండాలి. సో ఇంకేమన్నా ప్రాబ్లం ఉందా, ఎనరెక్సియా అట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయని కూడా ఎవాల్యుయేట్ చేయించుకోవాల్సి ఉంటుంది. పర్సిస్టెంట్గా ఇట్లాంటి ఫుడ్ అవర్షన్స్ అవి చూపిస్తా సో వెయిట్ కూడా పెరగట్లేదు అంటే మాత్రం. సో పిల్లలకి హోమ్ మేడ్ ఈ సెర్లాక్ బయట దొరుకుతాయి కదా, అలాంటివి కాకుండా హోమ్ మేడే ఇప్పుడు పప్పులతోనే అవన్నీ చేస్తూ ఉంటారు కదా, అది బెటర్ అంటారా, లేకపోతే బయట ఇన్స్టాంట్గా దొరికేవి ప్రిఫర్ చేయొచ్చు అంటారా? సో దేని అడ్వాంటేజెస్ దానికే ఉన్నాయి. సో ఫస్ట్ థింగ్ హోమ్ మేడ్ అంటే అది ఫ్రెష్, ఎకనామికల్, ఈజీగా ఇంట్లో అవైలబుల్ ఉంటుంది అండ్ అన్ప్రాసెస్డ్. అండ్ మీరు ఎప్పుడు కావాలో ఎంత క్వాంటిటీ కావాలో అండ్ బేబీకి ఎంత ఎట్లాంటి టెక్స్చర్ కావాలో అట్లా మీరే ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ మీరు ప్రిపేర్ చేసేటప్పుడు కూడా స్పూన్కి తీసుకుంటే ఇట్ షుడ్ నాట్ బి టూ రన్నీ, డ్రిప్ అయిపోకూడదు. సో కన్సిస్టెన్సీ కూడా సెమీ సాలిడ్లో ఉండాలి, మరీ సాలిడ్ ఉండకూడదు, మరీ వాటరీ ఉండకూడదు. సో ఇంట్లో కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు సెర్లాక్. సో దీనికి మార్కెట్లో అవైలబుల్ ఫార్ములేషన్కి డిఫరెన్స్, మార్కెట్లో అవైలబుల్ ఉండేది కూడా చైల్డ్స్ న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్ పట్టే మంచి ఫార్టిఫికేషన్ చేసే ఉంటాయి. కాకపోతే మీరు ఇంట్లో ఇఫ్ యూఆర్ మేకింగ్ హోమ్ మేడ్ సెర్లాక్ మీరు అది ఇస్తూ ఇది కూడా వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ యూ కెన్ గో హెడ్ విత్ మార్కెట్ అవైలబుల్ ఫార్ములేషన్. అంటే ఒక పూట అది ఒక పూట ఇది అలా బేసిక్గా మీరు హోమ్ మేడ్ చేస్తున్నారు ప్రాపర్గా అంటే యూ కెన్ కంప్లీట్లీ గివ్ హోమ్ మేడ్ ఫుడ్. ఒకవేళ మీరు అఫోర్డబిలిటీ ఇష్యూస్ ఏం లేవు అనుకుంటే మీరు వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ యూ కెన్ గో హెడ్ విత్ కమర్షియల్ అవైలబుల్ ఫుడ్ ప్రిపరేషన్స్. సో ఫైనల్లీ మేడం ఈ అమోర్ హాస్పిటల్లో ఉండే ఫెసిలిటీస్ గురించి చెప్తారా? సో అమోర్ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. సో అన్ని రకాల ఫెసిలిటీస్ మీకు ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి అండ్ అన్ని రకాల టెస్ట్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ పీడియాట్రిక్స్కి సంబంధించి కొత్తగా ఇప్పుడు స్పీచ్ థెరపీ ఇంకా ప్లే థెరపీ కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే బేబీకి అన్ని రకాల న్యూట్రిషన్స్ అందాలి అని అంటే ఈ కాంప్లిమెంటరీ ఫీడింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి అని అంటారు, అంటే ఏమేమి ఇంక్లూడ్ చేసుకోవచ్చు? సో యాక్చువల్లీ దిస్ సంథింగ్ కాల్డ్ రెయిన్బో డైట్ అంటాం అనమాట. సో ఒక ప్లేట్లో చూస్తే మనకి అన్ని కలర్స్ కనపడాలి. సో ఒకటేమో వైట్ అంటే డైరీ ప్రోడక్ట్స్, ఆ తర్వాత పర్పుల్ అంటే ప్రోటీన్స్ పల్సెస్ కానీ నట్స్ కానీ ఇవన్నీ, బ్రౌన్ ఏమో రైస్ ఇవన్నీ, ఆ తర్వాత జీవైఓఆర్ గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. సో ఇవేమో ఫ్రూట్స్ ఇవన్నీ వచ్చేస్తాయి వెజిటబుల్స్ ఫర్ మైక్రోన్యూట్రియంట్స్. సో ఇట్లా మనం ప్లేట్ కలర్ఫుల్ ఉంటే మనం అన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్ తింటున్నట్టు అన్ని రకాల పోషకాలు కూడా అందుతున్నట్టు. సో ఎంత క్వాంటిటీలో? సో ఎంత క్వాంటిటీ పెడతామంటే సో ఫస్ట్ మనం డివైడ్ చేసుకోవాలి బేబీ ఏజ్ గ్రూప్ బట్టి 6 to 8, 8 to 10, 10 to 12. సో ఏజ్ గ్రూప్ బట్టి బేబీ రిక్వైర్మెంట్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ మీరు 6 monthsకి స్టార్ట్ చేసినప్పుడు 2 or 3 spoons స్టార్ట్ చేస్తారు అండ్ రోజుకి 1 to 2 feeds అట్లా ఇస్తారు, 2 to 3 feeds అట్లా ఇస్తారనమాట. ఆ తర్వాత స్లోగా
క్వాంటిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత హాఫ్ కప్కి వెళ్తుంది, అంటే 125 ml. ఆ తర్వాత స్లోగా 250 ml. సో ఫీడ్స్ కూడా ఫస్ట్ 2 to 3 ఫీడ్స్ ఇచ్చే తర్వాత 3 ఫీడ్స్కి వెళ్తుంది పర్ డే. ఆ తర్వాత 3 to 4 మీల్స్ అనేది వెళ్తుంది. సో ఈ మధ్యలో 8 months వచ్చిన దగ్గర నుంచి యూ కెన్ ఈవెన్ స్టార్ట్ స్నాక్స్. సో మధ్యలో 1 to 2 స్నాక్స్ కూడా పర్ డే ఇవ్వచ్చు. అంటే ఎలాంటి స్నాక్స్? అంటే ఇప్పుడు స్నాక్స్ అంటే ఇట్స్ నథింగ్, ఫుడే. ఇప్పుడు మామూలుగా మనం బనానా అంటే బనానా, క్యారెట్ అంటే క్యారెట్, పంకిన్. సో ఇప్పుడు మనం బేబీకి ఫుడ్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఒక్కోసారి కాన్స్టిపేషన్ ఇష్యూస్ రావచ్చు. సో దాన్ని బట్టి మనం ఫైబర్ కూడా యాడ్ చేసుకోవాలి ఫుడ్లో. సో స్వీట్ పొటాటోస్ కానీ మ్యాష్ చేసి ఇవ్వచ్చు, పంకిన్ కూడా మ్యాష్ చేసి ఇవ్వచ్చు. సో ఇట్లాంటివన్నీ అడిషనల్ స్నాక్స్ లాగా పెట్టుకొని బేబీ హోల్సమ్ మీల్ ఉండేటట్టు చూసుకోవచ్చు. పిల్లలకి ఒక స్టేజ్ దాటిన తర్వాత కొంతమందికి స్వీట్ ఇష్టపడతారు, కొంతమందికి కారంగా తినాలని, అలా పికిల్స్ కూడా తినేస్తూ ఉంటారు. సో అది ఏ స్టేజ్లో తెలుస్తుంది? మరీ స్పైసీనెస్ ఇవ్వడం కూడా కరెక్టే అంటారా? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే బేబీకి టేస్ట్ బడ్స్ మీరు ఎట్లా అలవాటు చేస్తే అట్లా అలవాటు అవుతాయి ఫస్ట్ థింగ్. సో మనం అందుకే ఇప్పుడు బేబీకి అప్పుడే మనం అసలు 1-2 yearsలో పిల్లలు ఎవరికి షుగర్ ఇవ్వరు. ఎందుకంటే ఆ టేస్ట్ బడ్స్ దానికి అడాప్ట్ అయిపోయి ఆ తర్వాత ఫ్యూచర్లో కూడా దే విల్ బీ క్రేవింగ్ ఫర్ షుగర్ ఫుడ్స్. అండ్ మనం పెట్టే ఫుడ్స్ అనేది తినరు, అందుకే బ్లాండ్గానే ఇస్తాం సో దట్ వాళ్ళ టేస్ట్ బడ్స్ దానికి అలవాటు అవుతాయి. సెకండ్ థింగ్, షుగర్ కూడా తక్కువే ఇస్తాం, సాల్ట్ కూడా తక్కువనే ఇస్తాం. ఎందుకంటే బేబీ కిడ్నీస్ కూడా ఇమ్మెచ్యూర్ ఉంటాయి. సో మనం ఎక్సెస్ సాల్ట్ ఇస్తే మంచిది కూడా కాదు. సో మనం చిన్నప్పటి నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్చర్స్ ఆఫ్ ఫుడ్, డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ వెరైటీ. అండ్ ఇప్పుడు ఒక ఫుడ్ అవాయిడ్ చేశారనుకోండి పిల్లలు, దాన్ని మళ్ళీ అట్లీస్ట్ 15 to 20 times పెడితే కానీ ఆ ఫుడ్ అనేది తినరు. ఇప్పుడు ఒక ఇవాళ బనానా పెట్టారు, తినలేదు, ఇంకా మదర్ అనుకుంటుంది బనానా తినలేదు ఇంకా తినదు. 2 times పెడతారు, ఇంక వదిలేస్తారు, ఇంకా బనానా తినదని ఇంకా ట్రై చేయరు. కానీ అట్లా కాదు. సో ఎవ్రీ టైం మళ్ళీ బనానా. సో అట్లా ఒక ఫుడ్ని 15 times పెడితే కానీ వాళ్ళ ఫుడ్కి ఇష్టపడరు. సో ఈ జనరేషన్లో ఎక్కువగా ఒక 2 years బేబీ, 1 year 2 year దాటగానే జంక్ అనేది ఎక్కువ ఇస్తున్నారు. సో అది ఎంతవరకు సేఫ్ అంటారు? సో జంక్ ఫుడ్స్ అనేది ఇట్స్ వెరీ అన్సేఫ్. సో ఫస్ట్ అందుకే మనం ఈ పికీ ఈటింగ్ ప్రివెంట్ చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కూడా ఈ జంక్ ఫుడ్. సో మనం ఏంటంటే బేబీని మనతో షాపింగ్ తీసుకెళ్ళొచ్చు. సో ఫస్ట్ థింగ్, సో బేబీని షాపింగ్ తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ హెల్ప్ తీసుకోండి మీరు వెజిటబుల్ చూసింగ్కి, ఇంకా ఫ్రూట్ పికింగ్కి అవన్నీ. సో బేబీ కూడా ఎంతూజియాస్టిక్గా ఇన్వాల్వ్ అవుతాడు టు చూస్ హెల్దీ ఫుడ్స్. సో మనం జంక్ ఫుడ్స్ అనేవి ఫస్ట్ ఇంటికి తీసుకురాకూడదు. సో బేబీకి అసలు డజంట్ నో దట్ జంక్ ఎగ్జిస్ట్. సో మనం ఇప్పుడు సూపర్ మార్కెట్ తీసుకెళ్ళి బేబీతో చిప్స్ అవన్నీ తీసుకుంటే ఆబ్వియస్లీ బ్యాడ్ ఫుడ్ అనేది, ఆ జంక్ ఫుడ్ అనేది అలవాటు అవుతుంది బేబీకి. సో మనం బేబీని తీసుకెళ్ళినప్పుడే సో బేబీతోనే ఇంకా వెజిటబుల్ పికింగ్, ఫ్రూట్ పికింగ్ అవి చేస్తే బేబీకి అక్కడి నుంచే హెల్దీ డైట్ అనేది డెవలప్మెంట్ అవుతుంది. సో ఇంట్లో ఏమి జంక్ ఫుడ్స్ అనేవి లేకుండా చూసుకోవాలి. సో ఇంటికి వచ్చిన తర్వాత కూడా సెకండ్ థింగ్, ఆ టీవీ అనేది ఉండకూడదు. అండ్ ఫుడ్ ప్రిపరేషన్లో కూడా బేబీకి ఇన్వాల్వ్ చేయండి. సో దట్ బేబీకి ఇప్పుడు పీస్ అది ఇస్తే దాన్ని వలవమని చెప్పండి, ఇంకేమన్నా చిన్నది ఉంటే పీల్ చేయమని చెప్పండి. సో వాళ్ళు కూడా ఈ ఫుడ్ ప్రిపరేషన్లో ఎంతూజియాజం చూపిస్తారు. సో బేబీ ఏమన్నా ఇన్పుట్స్ ఇస్తే తీసుకోండి, చైల్డ్ ఏమైనా ఇన్పుట్స్ అట్లా ఇస్తే తీసుకోండి. సో అలా తీసుకుంటే వాళ్ళు కూడా ఎంతూజియాజంతో పిక్ ఈటింగ్ అనేది కొంచెం ఓవర్కమ్ కూడా చేయొచ్చు. ఓకే మేడం, ఈ బడ్జెట్ రేంజ్ ఎలా ఉంటుంది? ఎందుకంటే అమూర్ అనగానే ఒక పెద్ద హాస్పిటల్ అనగానే అందరూ మిడిల్ క్లాస్ పీపుల్ ఆలోచిస్తూ ఉంటారు ఎక్కువ ఖర్చు ఉంటుందేమో అని. సో మేమైతే బడ్జెట్ ఫ్రెండ్లీ మిడిల్ క్లాస్ పీపుల్కి చాలా దగ్గరగా ఉండే ప్రైజెస్ పెట్టారు అని విన్నాము, దాని గురించి ఒకసారి చెప్తారు. ఆబ్వియస్గా మీరు పీపుల్ని అడగచ్చు ఎవరెవరైతే అడ్మిట్ అయ్యారో ఇక్కడ, ఆర్ మీరు రివ్యూస్ కూడా చూడొచ్చు గూగుల్లో. ఇట్స్ వెరీ అఫోర్డబుల్ అండ్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ హాస్పిటల్. ఈవెన్ డాక్టర్స్ ఉన్న వాళ్ళు కూడా ఎవ్రీవన్ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ ఓవర్ హియర్ టువర్డ్స్ పేషెంట్స్. ఓకే మేడం, మాకున్న డౌట్స్ అని క్లారిఫై చేసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది వాళ్ళ హెల్త్ కేర్ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.